ఈ బోర్డు కనపడుతుంది కదా, టీవీ బోర్డు అనమాట. టీవీ పాడైపోయిన తర్వాత ఈ బోర్డు అయితే మనకైతే కాటాగా రావటం అయితే జరిగింది. చూసారా, అది సిల్వర్, ఇది వచ్చి రాగి గడ్డ అనమాట. ఇది కూడా రాగి గడ్డ చిన్నది. ఇవన్నీ ఉంటేనే టీవీ బోర్డు అనేది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం ఈ వైర్లన్నీ తీయడం జరుగుతుంది. ఇప్పుడు బోర్డులు ఇలా అయితే మనం పగల కొట్టుకున్న తర్వాత బోర్డులు కూడా విడిగా అయితే మనం అయితే అమ్ముకోవచ్చు అనమాట. ఇప్పుడు చూశారు కదా, అది సిల్వర్ ముక్క అనమాట. మనం ఎలా అయితే మన బోర్డు అయితే పగల కొట్టుకోవచ్చు శుభ్రంగా. దానికైతే సపరేట్గా అయితే వస్తువులు అయితే మెటీరియల్ అయితే తీసేయచ్చు అనమాట. వీటిని తెల్లగా చూపించాను కదా ఇందాక, అది సిల్వర్ అనమాట. ఇవన్నీ సపరేట్ మనం అయితే తీసేసుకోవాలి. బోర్డు విడిగా అమ్ముకోవచ్చు, సిల్వర్ కూడా మనం విడిగా అయితే అమ్ముకోవచ్చు. ఇవన్నీ ఉంటేనే ఈ బోర్డు అనేది పనికి వస్తుంది అనమాట. సిల్వరు, రాగి చిన్నవి ఉంటాయి కదా, ఈ రాగి గడ్డలు కాయిల్స్ అంటారు కదా, ఇవన్నీ ఈ బోర్డులో మనం పెడితేనే టీవీ బోర్డు అనేది పనికి వస్తుంది అనమాట. ఇవన్నీ మనం సపరేట్ చేసుకున్న తర్వాత దానికి మనం అయితే అమ్ముకోవచ్చు అనమాట. బోర్డులు కిలో లెక్క అయితే మనం అయితే పాడైపోయింది అమ్ముకోవచ్చు అనమాట. ఈ సిల్వర్ కూడా కేజీ లెక్కనైతే మనం అయితే అమ్ముకోవచ్చు అనమాట. ఇవన్నీ తర్వాత మనం తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. ఇప్పుడు వీటిని కాయిల్స్ అంటారు, రాగి గడ్డ కాదు ఇది. ఇలా సుత్తితో అయితే మనం అయితే కొట్టేసుకోవాలి. ఇలా అయితే మనం అయితే రాగిని అయితే తీసుకోవాలి, తర్వాత కిలో లెక్క అయితే అమ్ముకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.